పుట్టలో వెలిసిన అమ్మవారు. ఆ అమ్మవారిని ప్రతిష్ఠించి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. కాలక్రమేణా ఆ అమ్మవారితో పాటుగా ఆ శివయ్యను కూడా ప్రాణప్రతిష్ఠ చేసి ఆ శివయ్యతో పాటు గణపతిని, కుమారస్వామిని, కాలభైరవుణ్ణి ఇలా దేవాలయంలో స్థాపించి అమ్మవారికి అయ్యవారికి వేర్వేరుగా ధ్వజస్తంభాలు ఏర్పాటు చేసి ఇక్కడ భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. మరి ఆ దేవాలయం ఏంటి, దాని చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుట్టలో వెలసిన అమ్మవారు, అమ్మవారికి రక్షణగా నాగదేవత. ఆ దేవాలయమే వరంగల్ కరీమాబాద్ ప్రాంతంలో గల శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవాలయం సుమారుగా 100 సంవత్సరాల క్రితం అమ్మవారు పుట్టలో వెలిశారు. ఆ అమ్మవారు వెలసిన క్రమంలో పూజాది కార్యక్రమాలు చేస్తూ అమ్మవారికి దేవాలయం నిర్మించారు. అప్పటినుంచి ఆ కనకదుర్గ అమ్మవారికి నిత్యం పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. మరి మనతో కొంతమంది మాట్లాడేందుకు భక్తులు కూడా ఉన్నారు. వారి వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఇది? మరి ఇక్కడే లోకలు, మేము ఎప్పటికి రోజు వస్తుంటాము. శివాలయంలో ఆరుద్ర నక్షత్రం రోజు విశేషంగా పూజలు జరుగుతాయి. శివుడికి, గణపతికి కూడా పూజలు జరుగుతాయి. సంకష్ట చతుర్థికి, అమ్మవారికి అయితే ఇంకా చెప్పలేము. శుక్రవారం రోజు అధికంగా అభిషేకం అయితే అవుతుంది, అభిషేకాలు జరుగుతాయి. మొన్న నవరాత్రి ఉత్సవాలు అయితే అసలు విజయవాడ కూడా తలపించేలా జరిగినాయి. మా అమ్మ ఏది కోరుకుంటే జరుగుతుంది. చక్కని అమ్మ మీరు చెప్పండి. ప్రతి శ్రావణ మాసంలో కూడా ప్రతి శుక్రవారం బాగా పూజలు జరుగుతూ ఉంటాయి. నవరాత్రుల్లో ఉంటాయి బాగా పూజలు. ఇప్పుడు కార్తీక మాసంలో కూడా ఉంటాయి. ప్రతి శుక్రవారం బాగా జరుగుతుంది. మీరు చెప్పండి అమ్మా. ఎసరా తోటలో ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి టెంపుల్లో చాలా విశేషమైన పూజలు జరుగుతాయండి. శ్రావణ మాసంలో వచ్చేసి సామూహిక కుంకుమ పూజలు జరుగుతాయి. అందులో అయ్యగారు వచ్చేసి చాలామంది మహిళలకి ఓపికతోటి పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా అమ్మవారికి నవరాత్రి వేడుకల్లో కూడా ఒక్కొక్క రూపంలో, ఒక్కొక్క అలంకరణలో నవరాత్రి రూపిణిగా అమ్మవారు దర్శనమిస్తారు. అదేవిధంగా మళ్ళీ కాకుండా అమ్మవారు ఈ లాంటి పూజలే కాకుండా అమ్మవారికి 1,00,000 గాజులతోటి విశేషమైన పూజలు, మళ్ళీ పసుపు కొమ్ములతోటి అలంకరణ, అదేవిధంగా కానీ చీరలతోటి అలా అమ్మవారికి ఏదైనా 1,00,000 పుష్పార్చన కానీ ఇలాంటి పూజలన్నీ నిర్వహిస్తారు. ఈ అమ్మవారు కోరిన కోరికలు తీరుతాయని చెప్పి చాలా మంది అంటున్నారు. అంటే అమ్మవారు అనుకున్న కోరిక నెరవేరుస్తుంది. చాలామంది ఆ నమ్మకంతో అమ్మవారిని పూజిస్తారు, వస్తారు అందరూ. అమ్మ మీరు చెప్పండి, ఈ దేవాలయం మీరు ఎలాంటి కోరికలు కోరుకున్నారా, తీరా? ఎవరికైనా కోరిన కోరికలు నెరవేర్చే తల్లి ఈ మా దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో కొలువై ఉన్నది. అందుకే చాలామంది భక్తులు కూడా వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించి వాళ్ళ కోరికలు అమ్మవారికి సమర్పించి, ఒకవేళ కోరికలు నెరవేరితే అమ్మవారికి కావాల్సిన అమ్మవారికి తీర్చాల్సిన కోరిక, అమ్మవారికి పెట్టాల్సినవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది. విశిష్టమైన అమ్మవారు ఈ దుర్గా మల్లేశ్వర అమ్మవారు. అంటే ఈ దేవాలయంలో చూసుకున్నట్టయితే ఎంతో మంది ఈ భక్తులు కూడా ఇక్కడ తమ కోరిన కోరికలు నెరవేరాయని చెప్పి కూడా తెలుసును. ఆ ప్రాంత వాసులంతా కలిసి అమ్మవారికి ఆలయం నిర్మించాలని సంకల్పంతో ఆలయం నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠించారు. తదనంతరం ఆ శివయ్యను కూడా అదే ప్రాంగణంలో ప్రతిష్ఠించి అమ్మవారిని, ఇటు స్వామివారిని ఇద్దరికీ కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ అమ్మవారిని కొలిచినట్లయితే కొంగు బంగారంగా కాపాడుకుంటూ కోరిన కోర్కెలు తీరుస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ దేవాలయ చైర్మన్ గారు కూడా మనతో ఉన్నారు. మరి వారిని అడిగి కూడా మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నమస్తే అండి.
ఎస్ఆర్ఆర్ తోట, కరీమాబాద్ రోడ్, వరంగల్, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానము, వరంగల్. ఇట్టి దేవాలయము మా చిన్నప్పటి నుంచి, అంటే మా బై బర్త్ ఇక్కడే, మాది 1968 నుంచి. గత 50 సంవత్సరాల నుంచి మేము ఈ గుడికి వస్తున్నాము. ఈ గుడిలో కోరిన కోరికలు తీరి అన్ని మంచి జరిగి అందరు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ప్రతి సంవత్సరం శివరాత్రి మరియు నవరాత్రి ఉత్సవాలు, శ్రావణం, కార్తీక మాసం ఉత్సవాలు ప్రజలంతా బాగా పాల్గొని అన్ని ఉత్సవాలు జరుపుకుంటారు. అంటే ఈ దేవాలయం అనేది దినదిన అభివృద్ధి జరుగుతుంది కదా, ఇంకా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నారు. చాలా అభివృద్ధి చెందాలని, చాలా పనులు చేయాలని కృషి చేస్తున్నాము. ఈ గుడి కోసం పబ్లిక్ అంతా సహకరిస్తున్నారు. అలాగే మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వారు ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి? నేను గత 25 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాను. అమ్మవారిని శివయాన్ని తలుసుకొని నేను నా భార్య పిల్లలను తలుసుకున్న అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతున్నాయి. అమ్మవారి దయా కృపాలు అందరి మీద బాగానే కలుగుతున్నాయి. అధిక సంఖ్యలతో ఊరేగింపులు బాగానే జరుగుతాయి, నవరాత్రులు బాగానే జరుగుతాయి. ఏది జరిగినా కూడా అమ్మవారి అండదండ లాక్షలతోటి అందరం సంతోషంగా, భార్య పిల్లలతోటి సంతోషంగా జీవిస్తున్నాము. అమ్మవారి అనుగ్రహంతో మేము ఈ రోజున ఈ పద్ధతిగా ఈ మౌనంగా మేము ఉంటున్నాం అండి. జై అమ్మవారు. అమ్మ మీరు చెప్పు. నేను 40 సంవత్సరాలు మా ఇల్లు ఇక్కడనే, ప్రతిరోజు వస్తూనే ఉంటా. నా కొడుకు మొక్కుకున్న అమెరికాకు పోయిండు. నేను ఆ మొక్కిన కోరికలన్నీ నిలబెట్టుకుంటాను. ఏదనుకుంటే అది కోరికలన్నీ నిలబడతాయి. ప్రతి సంవత్సరం కుంకుమ పూజ కానీ, అభిషేకం కానీ అన్నీ ప్రతి దానికి హాజరయ్యి ప్రతిరోజు వస్తాను. చూసాం కదండి, అమ్మవారు కొంగు బంగారంగా భక్తులకు ఇక్కడ కోరికలు తీర్చడంతో పాటుగా పక్కకున్న శివయ్య బోలా శంకరుడు కూడా చాలా మంది భక్తులకు ఇక్కడ కోరికలు తీర్చి వారి కోరికల అనంతరం వారి మొక్కులు కూడా చెల్లించుకున్నట్టుగా భక్తులు తెలియజేస్తున్నారు. ఇక భోళా శంకరుడైన ఆ శివయ్యను కొలిచినట్లయితే కోరిన కోర్కెలు తీరుతాయని స్వామివారికి అభిషేకం చేసుకునేందుకు ఇక్కడ భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతినిత్యం భక్తులే ఆ స్వామివారికి అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. అటు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భక్తులే స్వయంగా ఆ స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. అలా చేసుకున్నట్లయితే మనసంతా ప్రశాంతంగా ఉంటుందని, ఆ స్వామివారు తమని కాపాడుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక ఈ దేవాలయంలో అమ్మవారికి జరిగేటటువంటి అభిషేకం చూడటానికి 2 కనులు సరిపోవని చెప్పుకోవచ్చు. ఈ దేవాలయంలో మరికొంతమంది మహిళా భక్తులు కూడా ఉన్నారు. మరి వారు ఇక్కడ నిత్యం కొంత పారాయణం లాంటివి చేస్తుంటారట, వారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి. మేము 100 మంది దాకున్నాం. ప్రతి శుక్రవారం ఈ కార్తీక మాసంలో 1 రోజులు పారాయణం చేస్తాం. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామాలు అన్నీ పారాయణం చేస్తాం. 100 మంది దాకున్నాం. సంకటేశ్వర రోజు కూడా బాగా జరుగుతుంది అభిషేకాలు ఇట్లా అన్నీ. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారికి నిమ్మకాయలతో దీపాలు పెడుతున్నారు. వాటిని ఏమంటారు? రావుకాల దీపం అమ్మవారికి ఏది మొక్కుకున్నా నెరవేరుతుంది, అది ఖచ్చితంగా. ఎవరు పాడని వాళ్ళు కూడా పాడాలన్న పారాయణం కూడా అసలు మూగ వాళ్ళతోటి కూడా పాడించే శక్తి కూడా అమ్మవారికి ఉన్నది. నేను ఏం చదువుకోలేదు, అలాంటిది నేను పారాయణం చేస్తానా అంటే అది అంతా అమ్మవారి దయ. అది ఖచ్చితంగా అందరూ రావాలనేసి కోరుకుంటాను. ఈ అమ్మవారు 55 సంవత్సరాల నుంచి పుట్ట ఉండే, ఆ పుట్ట నుంచి ఈ రోజు వరకు ఈ స్థాయికి ఎదిగింది. అమ్మవారికి ఏం కోరుకున్నా ఇక్కడ అవుతాయి. అది మెయిన్గా పుట్ట రూపంగానే ఉండేది. ఒక వారం రోజులు ఇక్కడ ఎవరిని పోకుండా నాగమోహం పడుకున్నది పిల్లలు కల. అప్పుడు అమ్మవారి అని చెప్పి నిజస్వరూపం అని చెప్పి అప్పుడు దానికి గుడి రూపంగా తయారు చేయడం. దానికి అది శర్మయ్య గారే ముఖ్య పాత్రధారులు. కోరికలు మాత్రం అవుతాయి, అక్కడ తప్పదు, ఇష్టంగా చేసుకుంటే అవుతాయి. చూసుకున్నాం కదండి, అంటే ఇక్కడ భక్తులు తమ కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఆ 60 సంవత్సరాల నుండి ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈ పూజలో ఇక్కడ పుట్టలో ఉన్నటువంటి అమ్మవారితో పాటుగా ఇక్కడ నాగుపాము స్వయంగా సంచరిస్తుంది అని కూడా భక్తులు తెలియజేస్తున్నారు. అమ్మవారికి ముందుగా పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు. తదనంతరం పళ్లరసాలతో అభిషేకం నిర్వహిస్తారు. తరువాత
కుంకుమ, పసుపు, గంధం, విభూతితో ఆ అమ్మవారికి అభిషేకాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారి అభిషేకాన్ని చూసి భక్తులు ఎంతో పరవశం పొందుతారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయానికి చేరుకుంటారు. అమ్మవారి అభిషేక అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి తిరిగి వెళుతూ ఉంటారు. ఇలా అమ్మవారికి అభిషేకం చేసిన పంచామృతాన్ని భక్తులకు ప్రసాదంగా అందిస్తూ ఉంటారు అర్చకులు. ఇక ఈ దేవాలయంలో కార్తీక మాసం, శ్రావణ మాసంతో పాటుగా వివిధ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతిరోజు సాయంకాలం అమ్మవారి పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ పారాయణానికి పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో పారాయణాన్ని చేస్తూ ఉంటారు. ఇక భక్తులు చాలామంది కూడా తాము కోరిన కోర్కెలు ఇక్కడ అమ్మవారు నెరవేర్చిందని, తమ ఇంటి ఇలవేల్పుగా కూడా ఈ అమ్మవారిని కొలుచుకుంటున్నామని చెబుతున్నారు. మనతో మరికొంతమంది భక్తులు ఉన్నారు. వారిని కూడా అడిగి ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంటి అనేది తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్కారం అండి అందరికీ. ఇది వీక్షించిన వారందరికీ మా యొక్క నమస్కారాలు. అలాగే కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక 20 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం లోపలికి అంటే చాలా పురాతనంగా, అంటే ఏ విధమైన భక్తులు కూడా ఒక్కరిద్దరు రావడం కూడా అది కష్టం మీద ఉండేది. అందులో పూనుకొని కానీ కొంతమంది భక్తులు, అందులో మేము కూడా మా భార్య కూడా, భారతి కూడా కొంచెం ముందుపడి అమ్మగారి ప్రోత్సాహంతో, అమ్మగారి సహసహకారాలతో కొద్దిగా అభివృద్ధిలో చేస్తూ, గతంలో మేము ప్రప్రదంగా కనకదుర్గమ్మ వారికి వెండి కిరీటం చేయడం జరిగినది. అలాగే అమ్మవారికి బొట్టు గిట్ల చేయడం, బొట్టు వెండిది చేయించడం జరిగింది. అలాగే నాగమ్మ వారికి కూడా ఇత్తడితో నాగమ్మ తొడుగు తోడడం చేయడం జరిగినది. అయితే దీనికి సహకారాలు అనేటివి మాకు ఎల్లవెల్లం ప్రథమ అయ్యగారు గారు వారు చేసే సహకారంతో చేయడం జరిగినది. అయితే ఒకప్పుడు ఈ గుడిని వీక్షించడానికి భక్తులు వచ్చేవారు కాదు. కానీ అమ్మవారి యొక్క వారి మహిమను గ్రహించి ఇప్పుడు వరంగల్ రైల్వే గేట్ అవతల నుంచి కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా నిత్యము వస్తున్నారు. ఇక్కడ అయ్యగారి ప్రతి శుక్రవారం నాడు ఒక ప్రత్యేకత ఉంటుంది. అభిషేకం చేసి దాంతోపాటు అన్ని రకాల పండ్లతోటి భక్తులకు అందరికీ పంచడం జరుగుతున్నది. అలాగే కార్తీక మాసంలో కూడా ప్రత్యేక పూజలు, అలాగే ఈ మధ్యన శివాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే కాలభైరవుని విగ్రహం కూడా, దేవుని కూడా ప్రతిష్ఠించడం జరిగినది. ఇక్కడ దసరా అప్పుడు బాగా పెద్ద ఎత్తున చేస్తారు. అలాగే కనకదుర్గ అమ్మవారి అప్పుడు కూడా బాగా చేస్తారు. అయితే దీనికి ప్రజలందరూ సహకరిస్తున్నారు. ఇంకా ముందు ప్రజలు సహకరించాలి. ప్రభుత్వం వారు కూడా దీన్ని గుర్తించి ఈ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కూడా దీనికి కొద్దిగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఇంకా మీ వంతు సాయం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఇక్కడ ఉన్న తోటల ప్రజలు కాకుండా వరంగల్ అందరికీ కూడా ఆశీస్సులు వారి ఎల్లవేళ ఉండాలని, అందరి మనస్సులు మంచిగా ఉండాలని, మనసులు మంచితో పాటు మనస్తత్వం కూడా మంచిగా ఉండి, అలాగే మనుషులు అందరూ మంచిగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం, సెలవులు. ఈ దేవాలయంలో విజయదశమి నవరాత్రులతో పాటుగా వినాయక నవరాత్రులు లాంటివి ఎంతో గొప్పగా జరుపుకుంటారు. ఇక్కడ చాలామంది భక్తులు కూడా అమ్మవారికి పెద్ద ఎత్తున కానుకలు కూడా సమర్పించుకున్నారు. అదేవిధంగా భక్తులు తాము కోరిన కోర్కెలు నెరవేరిన సందర్భంలో కూడా అమ్మవారికి వెండి, బంగారం లాంటి వాటితో కిరీటాలు చేయిస్తూ ఉంటారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో ఆ దుర్గామాతతో పాటుగా ఇక్కడ శివయ్యను కూడా ప్రతిష్ఠించి పూజారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఆ శివయ్యకు పూజ చేసేటువంటి పూజారి గారు కూడా మనతో ఉన్నారు. వారిని కూడా మనం మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. స్వామి, ఈ స్వామి వారిని ఎప్పుడు ప్రతిష్ఠించారు, ఏంటి? ఆశ్రయనివాసాయ కామితార్థప్రదాయిని విశాలాక్ష సమేతాయ విశ్వనాథాయ మంగళం. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి నమః. ఈ యొక్క దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానము మొదలుగా ఈ యొక్క దుర్గా అమ్మవారు మాత్రమే ఉండేది. ఈ యొక్క 2020-2019 సమయంలో ఈ యొక్క శివాలయ ప్రతిష్ట అనేది జరిగింది. నేరుగా ఈ యొక్క కార్తీక మాసం రోజునే
కార్తీక పౌర్ణమి నాడే ఈ శివయ్యని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ యొక్క మహాబలేశ్వరం నుండి ఈ యొక్క పానపట్టాన్ని తీసుకొచ్చి నర్మదా బాణలింగాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ రోజు నుండి దినదిన వైభవోపేతంగా ఈ యొక్క దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. భక్తులకు కూడా అనేక విధంగా వారి యొక్క కష్టాలు తీరడం అనేది జరిగింది. ఈ యొక్క వారి యొక్క బాధలు కానీ వారి యొక్క ఇబ్బందులు కానీ అన్నీ తొలగి స్వామివారి యొక్క నమ్మకం ఏర్పడింది. ప్రతి సోమవారం కూడా విశేషంగా ఉదయాన్నే 5 గంటలకే మహాన్యాసపూరిత అభిషేకాలు ప్రారంభమవుతాయి. మరియు ఉదయం 6 గంటల నుండి ప్రతి సోమవారం కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యొక్క రుద్రాభిషేకాలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయబద్ధంగా పట్టుబట్టలతో వచ్చి ఈ యొక్క స్వామివారికి అభిషేకం చేయించుకోవడం జరుగుతుంది. ప్రతి సోమవారం కూడా విశేషమైన అలంకారం ఉంటుంది. మరియు సాయంత్రం కూడా నీరాజన సేవలు ఉంటాయి. ఈ యొక్క కార్తీక మాసం ప్రతిరోజు కూడా సాయంకాలం ప్రతిరోజు ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు కార్తీక పౌర్ణమి రోజున విశేష భక్తులతో విశేష పూజలు జరుగుతాయి. ఈ యొక్క స్వామివారి యొక్క వైభవం కూడా చాలా గొప్పదిగా ప్రతి ఒక్క భక్తులు కూడా వారి యొక్క కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. కాబట్టి ఆ స్వామివారిని అమితంగా నమ్ముతూ ఆ యొక్క స్వామివారి కోరికలు తీర్చుకుంటూ ఆ స్వామివారికి సేవ చేస్తారు. అంటే ఇక్కడ మీ దేవాలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకంగా ఒక బోర్డు చూసామండి. అంటే పట్టుబట్టలతో లేదా సాంప్రదాయ దుస్తులు ముందులో రావాలని చెప్పారు. అదేంటారు? ప్రతి దేవాలయంలో కూడా ఒక్కొక్క కట్టుబాట్లు ఉంటాయండి. అంటే ప్రతి దేవాలయాన్ని అనుసరించి వారి యొక్క కట్టుబాట్లు వారు చేసేటువంటి పూజా విధానాన్ని బట్టి ఆ యొక్క సాంప్రదాయాన్ని నడుస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటయ్యా అంటే ప్రతి దేవాలయం కూడా మీరు చూసుకున్నట్లయితే అమ్మవారు కొంచెం పక్కకు ఉండడమో లేదా ముందుగా ఉండడమో లేదా శివుడు పక్కకు ఉండడమో జరుగుతుంది. కానీ మన దేవాలయం యొక్క విశిష్టత ఏంటయ్యా అంటే కుటుంబ సమేతంగా కూర్చున్నట్టుగా పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా పక్క పక్కన కూర్చున్నట్టుగా ఉంటుంది. ఈ యొక్క దుర్గామల్లేశ్వరుడు ఈ విధంగా ఆవిడ పరమేశ్వరుడికి ఎడమ వైపుగా అమ్మవారుగా కూర్చుని ఉన్నట్టుగా ఇద్దరు దంపతులు పక్క పక్కన కూర్చున్నట్టుగా ఉంటుంది. ఆ దంపతుల పక్కనే ఇద్దరు కొడుకులు గణపతి మరియు కుమారస్వామి ఈ విధంగా ఉన్నట్టుగా సహకుటుంబ సపరివార సమేతంగా ఉన్నట్టుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క క్షేత్రంలో కాలభైరవుడు ఆ స్వామివారి యొక్క క్షేత్రపాలుడు అయినటువంటి ఈ కాలభైరవుడు కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఇంత నిష్టగా ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క దేవాలయంలో నిష్ట అనేది కంపల్సరీగా ఖచ్చితంగా పాటించవలసిందిగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క భక్తులకు ఈ యొక్క పట్టు వస్త్రాలు అనేది ఖచ్చితంగా ఉండాలి, గర్భగుడిలోకి రావాల్సిందిగా కోరుతాను అని చెప్పి ఆ స్వామివారికి చూసాం కదండి. అంటే సాంప్రదాయాలను పాటించుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఎంతో నిష్టగా పూజలు జరుగుతుంటాయి. కనుక ఇక్కడ ప్రత్యేకంగా అంటే స్వామివారిని దర్శించుకునేవారు లుంగీలు పంచలతో మాత్రమే రావాలని అలాంటి ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా మనకు పూజారి గారు తెలియజేస్తున్నారు. ఇలా అమ్మవారు వారి కోర్కెలు తీర్చడంతో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఉపదేవాలయాలుగా కాలభైరవుడు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా కొలువై ఉన్నారు. ఇలాంటి దేవాలయాలను దర్శించుకుని ఆ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆ దేవాలయ పూజారి తెలిపారు. ఇక్కడ ఎలాంటి పూజాది కార్యక్రమాలు జరుగుతాయి, అసలు ఈ దేవాలయం యొక్క స్థల పురాణం ఏంటి అనే అంశాలను మనతో పూజారి గారు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇక్కడ ముఖ్యంగా ఈ స్థల పురాణం ఏంటి? ఈ దేవాలయం శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం, సిరంగిరాజన్ తోట, కరీంబాద్ రోడ్. ఈ యొక్క అమ్మవారు పూర్వము కనీసం ఒక 100 సంవత్సరాల క్రితం కూడా ఆ నాగేంద్ర స్వామి దగ్గర పుట్ట దగ్గర వెలిసి ఉన్నటువంటిది అమ్మవారు. ఇక్కడ చాలా రోజులు బట్టి కొన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ వనభోజనాలు ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ చేసుకునేవాళ్ళు. ఈ విధంగా జరుగుతూ ఒక సందర్భంలో 108 గుండాలతోని ఇక్కడ ఆ హోమ కార్యక్రమాన్ని కూడా చేయించారు. ఈ విధంగా చాలా మహిమ కలిగినటువంటి ఈ స్థల పురాణం చాలా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఈ అమ్మవారిని 1950లో శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత రాను కొద్దిగా కాలక్రమేణా 1970లో ఒక రూమ్ కట్టడం, దాని తర్వాత 1988లో ఈ యొక్క అమ్మవారిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ముఖ్యంగా అమ్మవారు చాలా పవిత్రంగా భక్తులందరూ కొలుచుకుంటారు. కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాయి.
అలాగే చూసుకున్నట్లయితే అమ్మవారు అంటే దుర్గా అమ్మవారిని ఉపాసన చేయాలంటే కూడా చాలా శ్రమతో కూడినటువంటి పని. అలాంటిది ఈ దేవాలయానికి నిధులతో పాటుగా భక్తుల సహకారం ఎలా ఉంటుంది? ముఖ్యంగా భక్తుల సహకారంతోనే ఈ యొక్క అభివృద్ధి చెందుతున్నది. ఈ యొక్క ప్రాంతంలో ఒకప్పుడు ఒక చిన్న రూమ్ ఉండే, మీరు చూసిన గర్భాలయం మాత్రమే ఉండేది. తర్వాత రాను రాను ప్రజలందరూ కూడా భక్తుల యొక్క విరాళాలతోని ఈ యొక్క స్లాబ్ కాంక్రీయం చేసినాము. మళ్ళీ ఆఖరు వారి స్థలం ఇచ్చారు, ఇక్కడ వారికి బడికి గుడికి అన్నీ ఇచ్చారు. మళ్ళీ కూడా ఆస్థాన మండపం కూడా వారే ఇక్కడ పోయించడం జరిగింది. తర్వాత 2020లో శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమం నందు స్థల పురాణంతో పాటు మా దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నిత్యాది పూజలను కూడా నిర్వహించబడుతున్నాయి. ముఖ్యంగా ఈ పర్వదినాలు, ముఖ్యంగా దసరా నవరాత్రులు అద్వితీయంగా దేదీప్యమానంగా జరుగుతుంటాయి. మరలా ఉగాదితోని ప్రారంభమై ఉగాది ప్రస్థానం చేసుకొని దాని తర్వాత శ్రావణ మహోత్సవములు మరియు ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు శాకంభరీదేవి ఉత్సవాలు, మరలా కార్తీక మాసంలో ఈ యొక్క అమ్మవారికి స్వామివారికి ఈ యొక్క ఉత్సవాలు నిర్విఘ్నంగా నిర్వహించబడతాయి. కార్తీక పౌర్ణమి నాడు స్వామివారి వార్షికోత్సవం నిర్వహించబడుతుంది. మరలా మహాశివరాత్రికి 3 రోజుల కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహిస్తాము. ఆ రోజు కళ్యాణ కార్యక్రమాలు కూడా ఉంటాయి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. జరుగుతూ ఉంటాయి. అంటే ఈ దేవాలయంలో ఏ ఆగమన ప్రకారం పూజాది కార్యక్రమాలు జరుగుతుంటాయి? అంటే అటు శివుడు ఉన్నాడు, ఇటు అమ్మవారు ఉన్నారు. ఏ ఆగమన ప్రకారం పూజ? ఇది ఆగమ శాస్త్ర ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది శైవ సాంప్రదాయానికి సంబంధించింది. ఎందుకంటే అమ్మవారు ఉన్నారు, శివుడు కూడా. ఇది ఆగమ శాస్త్ర పద్ధతుల్లో పూజాధికారులు నిర్వర్తించబడుతుంటాయి. నిత్యము కూడా శ్రీచక్రార్చన, 3 పూటల శ్రీచక్రార్చన, మరియు శివాలయంలో కూడా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా 3 వేళల్లో కూడా ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించబడితే ఆగమశాస్త్ర పద్ధతిలోనే ఇటువంటిది కూడా నిరభ్యంతరంగా చేయబడుతుంది. అంటే భక్తులు కూడా చాలా మంది చెప్తున్నారు ఈ అమ్మవారు కోరిన కోరికలు నెరవేర్చడంలో కొంగు బంగారంలా ఉంటుందని. చాలా మంది భక్తులు కూడా ఇక్కడ కోరికలు తీరాయని కూడా చెప్తున్నారు. అలాగే మీ అనుభవంలో ఏమైనా? ఇప్పుడు ముఖ్యంగా అమ్మవార్లు చాలా మహిమాన్వితమైనది. ఎందుకయ్యా అంటే అమ్మవారికి 14 కిరీటాలు ఉన్నాయి, బంగారు కిరీటంతో సహా. ఈ కిరీటాలన్నీ ఎలా వచ్చినాయి అంటే వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకు, మరియు సంతానం లేని వారికి, మరియు మిగతా ఇంకా ఇటువంటి కోరికలు ఏవైతే వాళ్ళకి తీరని కోరికలు, అయ్యే కోరికలు కాకుండా తీరని కోరికలు ఏదైతే అమ్మవారికి ఇక్కడ మా పద్ధతి ఏంటంటే ఫస్ట్ మీరు దండం పెట్టండి, మీ పని మేము చేస్తాం అని చెప్పేసి వాళ్ళకి వాగ్దానం చేస్తాం. వాళ్ళు పని అయినాకనే వాళ్ళు 10 రూపాయలు ఇచ్చే చోట 100 రూపాయలు ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సంతోషం కదా అది. ఆ విధంగా అమ్మవారికి 14 కిరీటాలు చేసాం. బంగారు వస్తువులు ఉన్నాయి. అమ్మవారికి ఒక 1/2 కిలోల దాకా బంగారు వస్తువు ఉంది, బంగారు కిరీటం ఉన్నది. చాలా ఇబ్బంది లేకుండా అందరి మంచి మహిమాన్వితంగా చూసుకున్నాం కదండి. అంటే భక్తులు కోరిన కోరికలు తీరడంతో భక్తులు కూడా ఇక్కడ అమ్మవారికి కానుకలు చేయించి దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, అలాగే ఈ అమ్మవారు స్వయంగా అష్టభుజితో ఇక్కడ అవతరించడం చాలా గొప్పగా అని చెప్పి కూడా మనకు స్వామివారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు, S6 న్యూస్, SRR తోట.